ప్రధాన హెచ్చరిక. భోజనం చేసిన వెంటనే టీ తాగుతున్నారా? అయితే మీరు ప్రమాదంలో పడ్డట్లే. నిపుణుల హెచ్చరిక. ఐరన్ లోపం మరియు రక్తహీనత. టీలో ఉండే టానిన్స్ అనే రసాయనాలు మనం తిన్న ఆహారంలోని ఐరన్ను శరీరం గ్రహించకుండా అడ్డుకుంటాయి. దీనివల్ల మనం ఎంత పౌష్టికాహారం తిన్నా శరీరానికి అందాల్సిన ఐరన్ అందదు. ఫలితంగా తీవ్రమైన అలసట, నీరసం వంటి సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా శాకాహారులు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. జీర్ణక్రియపై ప్రతికూల ప్రభావం. భోజనం తర్వాత వెంటనే టీ తాగడం వల్ల కడుపులోని జీర్ణరసాల పనితీరు మందగిస్తుంది. టీలోని పాలిఫెనాల్స్ మనం తీసుకున్న ప్రోటీన్లను గట్టిగా బంధించి అవి అరగకుండా చేస్తాయి. దీనివల్ల అజీర్ణం, కడుపు ఉబ్బరం మరియు గ్యాస్ వంటి సమస్యలు వేధిస్తాయి. ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడంతో శరీరానికి అవసరమైన పోషకాలు పూర్తిస్థాయిలో లభించవు. ఎసిడిటీ మరియు హార్ట్బర్న్. టీలో ఉండే కెఫీన్ కడుపులో యాసిడ్ విడుదలను పెంచుతుంది. తిన్న వెంటనే టీ తాగడం వల్ల గుండెలో మంట అంటే హార్ట్బర్న్ మరియు గ్యాస్ట్రిక్ సమస్యలు తీవ్రమవుతాయి. దీర్ఘకాలంలో ఇది అల్సర్లు లేదా ఇతర జీర్ణకోశ వ్యాధులకు దారితీసే అవకాశం ఉంది. రక్తపోటు సమస్య ఉన్నవారు భోజనం తర్వాత టీకి దూరంగా ఉండటమే శ్రేయస్కరం. ఎంత సమయం విరామం ఉండాలి? ఆరోగ్య సూత్రాల ప్రకారం భోజనానికి మరియు టీకి మధ్య కనీసం 45 నిమిషాల నుండి 1 గంట సమయం గ్యాప్ ఉండాలి. ఈ విరామం వల్ల శరీరం ఆహారాన్ని సజావుగా జీర్ణించుకుని పోషకాలను గ్రహించడానికి వీలవుతుంది. భోజనం తర్వాత టీ బదులుగా గోరువెచ్చని నీరు లేదా సోంపు నీరు తీసుకోవడం జీర్ణక్రియకు ఎంతో మేలు చేస్తుంది.